ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీలు కూడా ఈ బ్రహ్మాండం యొక్క రహస్యాలను తెలుసుకోవాలని భావిస్తున్నాయి. కానీ బ్రహ్మాండంలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయంటే వాటి గురించి తెలుసుకునే కొద్దీ మరికొన్ని రహస్యాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ మన సౌరమండలంలో ఉన్న అన్ని గ్రహాలపైన మిషన్స్ చేశాం. ఆ గ్రహాల యొక్క నేలను మనం చాలా దగ్గర నుంచి చూసాం. కానీ మార్స్ గ్రహం తప్ప సౌరమండలంలో ఉన్న ఏ గ్రహం పైన కూడా మనం జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అసలు ఈ సౌరమండలంలోని ఈ గ్రహాలు ఎలా ఉంటాయి అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు వరకు అన్ని స్పేస్ ఏజెన్సీస్ క్యాప్చర్ చేసిన ఫోటోలను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ నిజమైన వీడియో ఫుటేజ్లను చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మన సౌరమండలంలో 8 గ్రహాలు ఉన్నాయని మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సౌరమండలంలో పెద్దదిగా సూర్యుడిని పరిగణిస్తారు. మనం మన వీడియోని సూర్యుడి దగ్గర నుంచి మొదలు పెడదాం. సూర్యుడు సౌరమండలంలో ఉన్న బరువులో 99.8% బరువు ఉంటాడు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఫుటేజ్ ఇది సూర్యుడి యొక్క సోలార్ డైనమిక్ ద్వారా క్యాప్చర్ అయిన వీడియో ఫుటేజ్. ఇది ఒక టైం ల్యాప్స్ వీడియో. ఈ వీడియోలో సూర్యుడిపై జరిగే విస్ఫోటనాలను కూడా సులభంగా చూడగలరు. మెర్క్యూరీ గ్రహం. మెర్క్యూరీ గ్రహాన్ని తెలుగులో బుధ గ్రహం అంటారు. ఇప్పుడు మనం మెర్క్యూరీ గ్రహం యొక్క వీడియో ఫుటేజ్లను చూద్దాం. మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెర్క్యూరీ గ్రహం యొక్క రియల్ ఫుటేజ్. దీనిని మెసెంజర్ అనే అంతరిక్ష యానం క్యాప్చర్ చేసింది. మెర్క్యూరీ గ్రహం యొక్క నేల సమతుల్యంగా ఉండదు, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. ఈ పిక్చర్ లో మీరు మెర్క్యూరీ ప్లానెట్ పైన క్రేటర్స్ అంటే గుంతలను క్లియర్ గా చూడవచ్చు. సైంటిస్టులు మెర్క్యూరీ నేల మరియు చంద్రుడి నేల దాదాపుగా ఒకేలా కనబడతాయని అంటుంటారు. మెర్క్యూరీ యొక్క నేలను చూసినప్పుడు చంద్రుడి యొక్క నేల గుర్తొస్తుంది, కానీ నిజానికి అవి చాలా వేరుగా ఉంటాయి. ఈ ఫోటోలో మీరు సూర్యుడిపై ఉన్న మెర్క్యూరీ నేలను చూడవచ్చు. మెర్క్యూరీ గ్రహం పైన ఇప్పటి వరకు మనం 2 అంతరిక్ష యానాలను పంపించాము. వీనస్ గ్రహం. వీనస్ గ్రహాన్ని తెలుగులో శుక్రగ్రహం అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ ఫోటో అయితే చూస్తున్నారో ఇది సైంటిస్టులు కంప్యూటర్ని ఉపయోగించి తయారు చేశారు. ఇది స్పేస్ క్రాఫ్ట్ పంపించిన సమాచారం ద్వారా తయారు చేశారు. ఈ ఫోటోని మెరైనర్ 10 అనే స్పేస్ క్రాఫ్ట్ 1970లో తన కెమెరాలో క్యాప్చర్ చేసింది. వీనస్ గ్రహం నిజానికి చూడడానికి కూడా ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీనస్ గ్రహాన్ని సౌరమండలంలో ఉన్న అతి వేడి గ్రహంగా భావిస్తారు. ఒకవేళ మనం వీనస్ గ్రహం యొక్క ఉపరితలం గురించి మాట్లాడుకుంటే అది చూడడానికి ఇలా ఉంటుంది. ఇది వీనస్ గ్రహం నేల యొక్క రియల్ ఫుటేజ్. ఈ ఫోటోలను వెనెరా 14 అనే స్పేస్ క్రాఫ్ట్ క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోలలో వీనస్ గ్రహం యొక్క ఫోటోలను క్లియర్ గా చూడవచ్చు. భూమి. ఫ్రెండ్స్, భూమి మన ఇల్లు. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం కేవలం భూమిపైన మాత్రమే మనుషులు ఉన్నామని తెలిసింది. ఇప్పుడు మీరు ఏ ఫుటేజ్ అయితే చూస్తున్నారో అది భూమి యొక్క రియల్ ఫుటేజ్. ఈ ఫోటోని అపోలో 17 జట్టు అంతరిక్షం నుంచి క్యాప్చర్ చేసింది. మార్స్ గ్రహం. మార్స్ గ్రహాన్ని తెలుగులో మంగళ గ్రహం అని అంటారు. ఫ్రెండ్స్, మార్స్ గ్రహం ఒక ఎర్రటి ప్రపంచం లాగా ఉంటుంది. సైంటిస్టులు చాలా కాలం నుంచి మార్స్ గ్రహం పైన జీవనం కోసం వెతుకుతున్నారు. కానీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా అక్కడ జీవం ఉందని నిరూపించలేకపోయారు. ఇప్పటి వరకు మార్స్ గ్రహం పైన ఎన్నో అంతరిక్ష యానాలు పంపించారు. ఆ మిషన్స్ లో మనం మార్స్ గ్రహంని నేరుగా చూసాం. ఇప్పుడు మీరు ఏ ఫోటోస్ అయితే చూస్తున్నారో అది రోసెటా అంతరిక్ష యానం ఆప్టికల్ స్పెక్ట్రోస్కోపిక్ అండ్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా 2007 ఫిబ్రవరిలో క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోని మార్స్ గ్రహం నుంచి 2,40,000 కిలోమీటర్ల దూరం నుంచి క్యాప్చర్ చేశారు. కొన్ని రోవర్స్ క్యాప్చర్ చేసిన ఈ ఫుటేజ్ లో మీరు మార్స్ గ్రహం యొక్క నేలను కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్,
ఇప్పుడు సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకుందాం పదండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న గ్రహాలన్నీ ఘన గ్రహాలు. ఇప్పుడు తెలుసుకోబోయే 4 గ్రహాలు కూడా వాయు గ్రహాలే. వాటి లోపల దాదాపుగా గ్యాస్ ఉంటుంది. జూపిటర్ గ్రహం. జూపిటర్ ని తెలుగులో బృహస్పతి గ్రహం అని అంటారు. జూపిటర్ నిజమైన రంగులో కనబడే ఈ ఫుటేజ్ నిజానికి కసనీ అంతరిక్ష యానం తీసిన 4 ఫుటేజ్ల ద్వారా తయారు చేయబడింది. ఇప్పుడు మీరు ఏ ఫుటేజ్ నైతే చూస్తున్నారో అందులో జూపిటర్ నిజమైన రంగులో ఉంది. ఈ ఫుటేజ్ ని కసినీ అంతరిక్ష యానంలో ఒక మూలన ఉన్న కెమెరా ద్వారా తీశారు. ఈ ఫోటోను తీసేటప్పుడు కసినీ అంతరిక్ష యానం జూపిటర్ నుంచి దాదాపు 10 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోటోను తయారు చేయడానికి సైంటిస్టులు 27 ఫోటోలను వాడారు. దీంట్లో మీరు జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ ని కూడా చూడగలరు. ఈ ఫోటోని జూనో స్పేస్ క్రాఫ్ట్ యొక్క సమాచారాన్ని ఉపయోగించి తయారు చేశారు. జూనో ద్వారా క్యాప్చర్ అయిన చాలా ఫోటోలు మీరు మీ మొబైల్ స్క్రీన్ పైన చూడవచ్చు. దీంతో పాటు మీరు వాయేజర్ అంతరిక్ష యానం యొక్క వీడియో ఫుటేజ్ ను కూడా చూడవచ్చు. వాయేజర్ అంతరిక్ష యానం జూపిటర్ దగ్గర నుంచి ప్రయాణించినప్పుడు ఈ ఫోటోలను క్యాప్చర్ చేసింది. సాటర్న్ గ్రహం. ఫ్రెండ్స్, సాటర్న్ గ్రహాన్ని తెలుగులో శని గ్రహం అంటారు. సౌరమండలంలో ఉన్న అన్ని గ్రహాలలో ఈ సాటర్న్ గ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. దానికి కారణం దీనికి ఉన్న రింగ్. ఈ సాటర్న్ గ్రహం కూడా జూపిటర్ గ్రహం లాగే వాయు గ్రహం. మీరిప్పుడు చూస్తున్న ఫోటో కసినీ అంతరిక్ష యానం ద్వారా క్యాప్చర్ చేయబడిన చాలా ఫోటోల నుంచి తయారు చేయబడింది. దీనిలో మీరు శని గ్రహం యొక్క నిజమైన రంగును చూడవచ్చు. దీనితో పాటు కసినీ అంతరిక్ష యానం తీసిన ఫోటోలను కూడా చూడవచ్చు. వాయేజర్ అంతరిక్ష యానం శని గ్రహం దగ్గర ప్రయాణిస్తూ తీసిన ఫోటోలను కూడా మీరు చూడవచ్చు. యురేనస్ గ్రహం. ఈ గ్రహాన్ని సూర్యుడి నుంచి 7వ గ్రహంగా భావిస్తారు. ఇది కూడా ఒక వాయు గ్రహం. కానీ ఇందులో మంచుగడ్డలు కూడా ఉండటం వలన దీన్ని ఐస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. యురేనస్ ప్లానెట్ రియల్ ఫుటేజ్ లో ఈ విధంగా కనబడుతుంది. ఈ ఫోటోని వాయేజర్ 2 అంతరిక్ష యానం ద్వారా క్యాప్చర్ చేశారు. నెప్ట్యూన్ గ్రహం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సౌరమండలంలో ఉన్న చివరి గ్రహం గురించి తెలుసుకుందాం. అదే నెప్ట్యూన్ గ్రహం. ఫ్రెండ్స్, నెప్ట్యూన్ గ్రహం కూడా ఒక వాయు గ్రహం. కానీ ఈ గ్రహంలో కూడా యురేనస్ గ్రహం లాగా మంచు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత దీన్ని కూడా ఐస్ జెయింట్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రహానికి ఈ రోజుకి కేవలం ఒకే ఒక అంతరిక్ష యానం మాత్రమే చేరుకుంది. అదే వాయేజర్ 2. ఈ స్పేస్ క్రాఫ్టే నెప్ట్యూన్ ఫోటోలను తీసి సైంటిస్టులకు పంపించింది. ఇప్పుడు మీరు ఏ ఫుటేజ్ నైతే చూస్తున్నారో అది నెప్ట్యూన్ ప్లానెట్ యొక్క రియల్ ఫుటేజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సౌరమండలం యొక్క ప్రయాణం ముగిసింది. దీని తర్వాత ప్లూటో గ్రహం ఉంది. నిజానికి అది ఒక గ్రహం కాదు, కానీ ప్లూటో గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్లూటో. ఫ్రెండ్స్, ప్లూటో ఒక చీకటి గ్రహం. ప్లూటో సూర్యుడి నుంచి దాదాపుగా 6 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపైకి ఈ రోజుకి కేవలం ఒకే ఒక అంతరిక్ష యానం చేరుకుంది. అదే నాసా ద్వారా పంపించబడిన న్యూ హారిజన్స్ అంతరిక్ష యానం. దీనిని అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసా ఈ అంతరిక్ష యానాన్ని ప్లూటో పైకి పంపించింది. ఇప్పుడు మీరు ఏ ఫుటేజ్ అయితే చూస్తున్నారో అది ప్లూటో గ్రహం యొక్క నిజమైన ఫుటేజ్. మొదట్లో మనం ప్లూటోని మనకు తెలిసిన ప్రపంచంగా భావించేవాళ్ళం. కానీ హారిజన్స్ తీసిన ఫోటోలను చూసిన తర్వాత అంతా భిన్నంగా ఉంది. ఇందులో మీరు ప్లూటో ఉపరితలం యొక్క ఫుటేజ్ ని కూడా చూడవచ్చు. అక్కడ మీరు మంచు కొండలను క్లియర్ గా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంత దూరం నుంచి ఒకవేళ భూమిని చూస్తే ఎలా కనబడుతుందన్న ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. మన వాయేజర్ 2 నెప్ట్యూన్ గ్రహం పై నుంచి మన భూమిని క్యాప్చర్ చేసింది. అది మీరు ఈ ఫోటోలో చూడవచ్చు. ఈ ఫోటోలో కనబడుతున్న బ్లూ డాట్ ఏదైతే ఉందో అదే మన భూమి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.